అసలు ప్రాముఖ్యత లేని దాని గురించి తెలుసుకోవాలి. అసలు ఉద్యాన పంటల యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు వేయాలి? ఉద్యాన పంటల ప్రాముఖ్యత ఏంటంటే మనకు ఆహార పోషకాలు ఉన్నాయి. అసలు ఉద్యాన పంటలు ఎన్ని రకాలు? 4 రకాలు. 1 కూరగాయలు, 2 పండ్లు, 3 ఏమో సుగంధ ద్రవ్యాలు, 5 ఏమో ప్లాంటేషన్ క్రాప్స్. ప్లాంటేషన్ క్రాప్స్ అంటే ఆయిల్ పాము, కోకోనట్ ఇవన్నీ వస్తాయి. వీటి యొక్క ప్రాముఖ్యత మనకు ఆహారం, మనకు ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఏదైతే బ్యాలెన్స్ డైట్, న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, పీచు పదార్థాలు, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ కావాలనుకుంటామో ఇవన్నీ వీటిలో పోషకాలు దొరుకుతున్నాయి. కాబట్టి మనకు ఆహారం కోసము ఉద్యాన పంటలు అనేది అవసరం. ఈ ప్రాముఖ్యత ఎందుకు మనకు? ఇప్పుడు ఆ ప్రాముఖ్యత అనేసరికి మనము పాల కోసం ఆవులను పెంచుతాము, గేదెలను పెంచుతాము. అదే మనకు మాంసాహారం కోసం కోళ్ళను పెంచుకుంటాము. ఇంకా ఇతర అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలకు మనము తినుబండారాల కోసము పప్పులు, ఉప్పులు ఇవన్నీ పండించుకుంటాం. దాంతోపాటు ఈ కూరగాయలు కానీ, సుగంధ ద్రవ్యాలు కానీ, మన పండ్లు కానీ, ఈ ఆర్నమెంటల్ క్రాప్స్ కానీ, తర్వాత ఫ్లోరికల్చర్ అంటే ఫ్లవర్స్, తర్వాత ల్యాండ్స్కేపింగ్ కూడా అవసరం. ఇవన్నీ పెంచుకుంటే తర్వాత బ్యాలెన్స్ అవుతుంటాయి. ఈ ఉద్యాన పంటలు ఏంది? దీర్ఘకాలిక పంటలు అంటే పెరీనియల్ క్రాప్స్, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండే క్రాప్స్. దీనివల్ల ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది, సిక్విస్టేషన్ తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది, మనకు ఆక్సిజన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఉద్యాన పంటల యొక్క ప్రాధాన్యత చాలా అవసరం. ఇది తెలియక మన రైతు సోదరులు ఏంటంటే తోటలు ఎందుకు పెట్టాలి, అదే మనకు తోట పెడితే చాలా పనులు ఉంటాయి, ఈ పనులు ఎవరు చేయాలి అది దాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుండే. మనకు సంపద ఎంత అవసరమో ఆరోగ్యానికి తినుబండరాలు కూడా మనకు ఈ కూరగాయలు కానీ, ఈ పండ్లు కానీ మనకు అంత అవసరం. అది మనం పాటించట్లే. వెనకట ఏముండేది? ప్రతి ఊర్లో కూరగాయలు పండించేటోళ్ళు. సాయంత్రం పూట కూరగాయలు తెంపి ఇంటికాడ పెట్టుకొని పొద్దునే సైకిల్ వేసుకొని అన్ని ఊర్లలో తిరిగి కూరగాయలని అమ్మితే ఫ్రెష్ కూరగాయలు తీసుకొని మన ఇళ్లలో వండుకొని తినేటోళ్ళం. ఇప్పుడు ఏంది? వారానికి సరిపడ కూరగాయలు అంతా ఫ్రిడ్జ్లో వేస్తాము. అది ఫ్రిడ్జ్లో రోజుకి మనకు దాంట్లో ఉన్న ప్రోటీన్స్ గట్టిగా అవుతుంది. ఫ్రిడ్జ్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది, గట్టిగా అవుతుంది. దాంట్లో న్యూట్రిషన్ లాసెస్ కూడా ఉంటాయి. మరి మొన్న కూడా మన హైదరాబాద్లో కొన్ని రైడ్ అయినాయి, మంచి కూరగాయలతో మనకు వండలేదనే సమాచారం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మన రైతులు, మన కన్సూమర్స్ కూడా ఫ్రెష్ కూరగాయలు తినటానికి ఆవశ్యకత ఎంతో ఉంది.